అమ్మయ్యా, ఈరోజు కొంచెం ఊపిరి పెంచుకునేలాగా ఉంది. ఏంటా అనుకుంటున్నారా? వీడియో చివరిలో చెప్తాను. హాయ్ హలో నమస్తే అండి, మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం వచ్చాయి, అలాగే నిన్న టాప్ ధరలు ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతా లైక్ కొట్టి చూసేయండి. ఈరోజు 4వ తారీఖు డిసెంబర్ నెల 2025 గురువారం. ఇంకా ఈరోజు మదనపల్లిలో ముందుగా దిగుమతులు చూసుకున్నట్లయితే దిగుమతులు అనేటివి ఈరోజు కొన్ని మండీల్లో తగ్గాయి, మరికొన్ని మండీల్లో రోజు మాదిరి అయితే వచ్చాయి. ఓవరాల్గా చెప్పాల్సి వస్తే ఇవాళ దిగుమతి అనేది నాటితో పోల్చుకుంటే ఇంచుమించు నేనట్లాంటి దిగుమతులే అని చెప్పొచ్చండి. పెద్దగా మార్పులు అయితే ఏం లేవు, ఇంచుమించు అవే దిగుమతులు. ఒక 5% అటు ఇటుగా దిగుమతులు అయితే ఉన్నాయి, పెద్దగా మార్పులు ఏం లేవు. ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము. ఇంకా నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లిలో నిన్న టాప్ రేట్ 970-80గా టాప్ ధరలు అయితే నడిచాయి. ఇంకా అలాగే మొలకల చెరువుకు సంబంధించి చూసుకున్నట్లయితే మొలకల చెరువులో నిన్న 600 నుంచి 640, 700 ఒకే ఒక లాట్లు. ఇవి కూడా చాలా తక్కువ. ఎక్కువ పడిండేది వచ్చి 450 నుంచి 550 ఎక్కువ పడినాయి. ఇది మొలకల చెరువుకు సంబంధించి మదనపల్లికి సంబంధించి నిన్న టాప్ ధరల వివరాలు. అలాగే ఈరోజు మదనపల్లిలో ఎలాంటి ధరలు ఉంటాయి ఏమి ఎట్లా అనేసి అయితే మీకు వేలంపాట్లు పూర్తయిన తర్వాత మరో వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆ వీడియో వెంటనే చూడాలనుకునే వాళ్ళు లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకొని రెడీగా ఉండండి. ఏం రేట్లు ఏమి ఎట్లా అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ధరల వీడియోను కూడా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మదనపల్లిలో జాక్పాట్లు అనేవి లేదు, గత వారం రోజులుగా అదే విధంగా నడుస్తుంది. అలాగే వేలంపాటల్లో ఎంత అయితే చెప్తున్నారో అదే ధర అయితే రైతులకైతే రాస్తున్నారండి. ఇదంతా మీరు గమనించుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్. అలాగే చివరిలో చెప్తానన్నాను కదా, ఏంటది అంటే వాతావరణం అండి. గత 4 రోజులుగా ఊపిరి పీల్చుకొని ఇవ్వకుండా మనల్ని అయితే ఉక్కిరి బిక్కిరి చేసింది. పడుతూనే ఉన్నింది, కానీ ఈరోజు కొంచెం జల్లులు ఏం లేవు, క్లియర్గా ఉంది స్కై కూడా. సో అది సమాచారము. థ్యాంక్ యూ.